ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. సోమవారం వచ్చిందంటే చాలు మనమందరం శివాలయాలకు వెళ్తాం, అభిషేకాలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. కానీ ఒక నిమిషం ఆగి ఆలోచించండి, మనం చేసే ఈ పూజలు ఆ పరమేశ్వరుడికి నిజంగా చేరుతున్నాయా? కోట్లాది మంది భక్తుల్లో శివుడు ఎవరిని మెచ్చుతాడు? కేవలం పాలు పళ్ళతో పూజించే వారినేనా, లేక ఇంకెవరినైనానా? ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా శివతత్వంలోని ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. మనం శివుడి రూపాన్ని చూసినప్పుడు అది మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఆయన గొంతులో విషం ఉంటుంది, అంటే బయట ఉన్న చెడును మన లోపలికి రానివ్వకుండా ఆపాలని అర్థం. ఆయన జటాలలో గంగ ఉంటుంది, అంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సందేశం. ఆయన నుదుటిపై 3వ కన్ను ఉంటుంది, అది జ్ఞానానికి చిహ్నం, మనలోని అజ్ఞానాన్ని దహించాలి అని. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడిగింది. స్వామి, భూలోకంలో మీకు ఎంతోమంది భక్తులు ఉన్నారు, వారిలో మీకు అత్యంత ఇష్టమైన భక్తుడు ఎవరు అని. అప్పుడు శివయ్య చిరునవ్వు నవ్వి, దేవి, అది మాటల్లో చెప్పలేను, ఒక పరీక్ష ద్వారా చూపిస్తాను అని భూలోకంలోకి వచ్చారు. శివుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో చినిగిన బట్టలతో ఒక పెద్ద శివాలయం ముందు పడిపోయారు. అది పవిత్రమైన సోమవారం. భక్తులందరూ పట్టు వస్త్రాలు ధరించి చేతిలో పాలు పళ్ళు పట్టుకుని అభిషేకం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. ఆ ముసలివాడు, అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం నీళ్లు ఇస్తారా, ప్రాణం పోతుంది. కానీ భక్తులు అతన్ని చూసి, అటు తప్పుకో, అభిషేకం సమయం దాటిపోతుంది అని విసుక్కుంటూ వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు. ఆ వృద్ధుడి పరిస్థితి చూసి అతని మనసు ద్రవించింది. తన దగ్గర ఉన్న చిన్న రొట్టెను, నీటిని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ క్షణంలో ఆ ముసలివాడు ఒక్కసారిగా దివ్యకాంతిలో సాక్షాత్తు పరమశివుడిగా మారిపోయాడు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, రాతి విగ్రహానికి పోసే పాలు శివుడి దాహం తీర్చవు. ఆకలితో ఉన్న ప్రాణిలోనే ఆ పరమశివుడు ఉంటారు. కాబట్టి జీవసేవయే శివసేవ. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో భక్తితో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శివార్పణమస్తు.